వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగిశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. రాష్ట్ర పోలీస్ విభాగంలో కొత్త పోలీస్ బాస్ శివధర్ రెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేందుకు, పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, నిజాయితీ నిబద్ధతను పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులేనంటూ సరికొత్త సందేశాన్ని ఇస్తూ రాష్ట్ర రక్షక వలయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. చట్టం అందరికీ సమానమే, చట్టానికి పేద ధనిక తేడాలుండవు అంటూ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించడం ఇటు పోలీస్ వర్గాలతో పాటు అటు ప్రజల్లోనూ ఆశాభావాన్ని రేకెత్తిస్తోంది. రాష్ట్ర డీజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి పోలీస్ సిబ్బందికి ఓ లేఖ పంపారు. అదే ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. న్యాయమైన ప్రొఫెషనల్ స్నేహపూర్వక పోలీసింగ్ ని అందించడమే మన మార్గదర్శక సూత్రమని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులతో గస్తీలు తిరిగే సమయాల్లో, కేసు దర్యాప్తు సమయాల్లోనూ ప్రజలు మెచ్చే విధంగా పనిచేయడం మన ధర్మమని బోధించారు. సమర్థవంతమైన పోలీసింగ్ కోసం బేసిక్ పోలీసింగ్ వ్యవస్థే పునాదిగా పనిచేయాలన్నారు డీజీపీ. అందుకు ఆధునిక సాంకేతికతను జోడించుకొని అత్యంత వేగవంతమైన చర్యలతో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఇరవై 21వ శతాబ్దం పోలీసింగ్ లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని డీజీపీ అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ వ్యవస్థ పనిచేయాలని అన్నారు. అక్రమాలకు, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని హితవు పలికారు. అవినీతికి పాల్పడి అధికార ప్రతిష్టకు మచ్చ తీసుకురావద్దని, హుందాగా వ్యవహరించాలని చెప్పారు. కాకి యూనిఫామ్ తో అవినీతి కలిసి ఉండకూడదని స్పష్టం చేశారు. పేద బలహీన వర్గాల ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగుతున్నారు. పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో సివిల్ వివాదాలు, సెటిల్మెంట్లపై నిషేధం విధిస్తున్నట్టు కరాఖండిగా చెప్పారు పోలీస్ బాస్. ఓవైపు డీజీపీ లేక, మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ లు రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి కొత్త బాటలు వేస్తోంది. ప్రజలకు పోలీసులపై విశ్వాసం ఏర్పడాలంటే అందిన ఫిర్యాదులపై వేగంగా ప్రతిస్పందించాలని, బాధితులకు సర్వత్రా న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సజ్జనార్ ప్రతి పోలీస్ సిబ్బందితో మాట్లాడుతున్న తీరు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలను అందుబాటులోకి తేవడానికి ఉమ్మడిగా కృషి చేయాలని సజ్జనార్ అన్నారు. ఎవరికి భయపడాల్సిన పని లేదని, ఎవరి మాటలు వినాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పారు. చట్టపరంగా పనులు చేసుకుంటూ పోతే ప్రజల్లో పోలీసులపై విశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుందన్నారు. బాసుల సందేశం పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం నింపుతోంది. దేశంలోని అతి పురాతనమైనదే కాక ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నది హైదరాబాద్ పోలీస్. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రతిష్టను పెంచేందుకు కలిసి పనిచేద్దాం, కలిసికట్టుగా టీం వర్క్ తో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. పోలీస్ శాఖకు సంబంధించి అధికారులు వెన్నుముక లాంటి వారన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని హితవు పలికారు. ఫిర్యాదుదారుడి పట్ల సరైన విధంగా స్పందించినప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. సత్ప్రవర్తనతో పోలీస్ శాఖ ఇమేజ్ మరింతగా పెరుగుతుందని, సమాజం పైన ప్రభావితం చూపుతుందని చెప్పారు. పోలీస్ సిబ్బంది అధికారుల పనితీరుకు ఎక్స్ట్రా మైల్ రివార్డులను అందిస్తామని ప్రకటించారు సజ్జనార్. చట్టపరంగా తీసుకునే కఠిన చర్యల నుంచి క్రిమినల్స్ తప్పించుకోలేరని భావనను కల్పించాలన్నారు. సిబ్బంది వృత్తి నైపుణ్యంతో పనిచేసి పోలీసులు అందరూ సమానమేనన్న వాతావరణాన్ని కల్పించాలన్నారు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.